పూర్వం ఒకానొక కాలంలో పరమాత్మ మహాకృపతో ఈ భూమిని సృష్టించారు. ఆ పరమాత్మ పేరు విష్ణుమూర్తి. ఆయన తండ్రి బ్రహ్మ మరియు తల్లి సరస్వతి. ఒకరోజు విష్ణుమూర్తి తన సృష్టి పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆయన మొదటగా ఆకాశాన్ని, భూమిని మరియు సముద్రాన్ని సృష్టించారు. ఆ తరువాత ఆయన చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు వంటి గ్రహాలను సృష్టించారు. ప్రతి ఒక్క గ్రహానికి ఆయన ప్రత్యేకమైన శక్తులను ఇచ్చారు. భూమిని కాంతిమంతంగా చేయడానికి ఆయన పచ్చని చెట్లు, రకరకాల పూలు మరియు ఫలాలను సృష్టించారు. ఆ చెట్లు పక్షులను నివసించేందుకు ఆహ్వానించాయి. పక్షులు మధురమైన గానం చేయసాగాయి. తరువాత విష్ణుమూర్తి మృగాలను, జంతువులను మరియు మనుష్యులను సృష్టించారు. ఆయన ప్రతి ఒక్క సృష్టిలో ప్రేమ, దయ మరియు కరుణను నింపి సృష్టిని సర్వసమర్థంగా చేశారు. మనుష్యులకు ప్రత్యేకంగా వివిధ భాషలను, సాంస్కృతిక సంపదలను మరియు ధార్మిక ఆచారాలను ఇచ్చారు. వారు పరమాత్మకు అర్చన, పూజలు మరియు దైవిక కీర్తనలు చేయసాగారు. ఒకరోజు భూమిమీద ఒక రాక్షసుడు హాహాకారాలు సృష్టించడం మొదలుపెట్టాడు. ఆ రాక్షసుడు పేరు హిరణ్యకశిపుడు. అతను తన శక్తిని అపహరించి ప్రజలను బాధపెట్టసాగాడు. పరమాత్మ విష్ణుమూర్తి ఈ సంఘటనలను గమనించి నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుని సంహారం చేశారు. ఈ సంఘటన ద్వారా ప్రజలకు న్యాయం, ధర్మం మరియు దేవుని మహిమపై విశ్వాసం కలిగింది. ఇలా పరమాత్మ విష్ణుమూర్తి తన కృపతో భూమిని, ప్రజలను మరియు సర్వసృష్టిని రక్షిస్తారు. ఆయన మహిమను స్మరించుకుంటూ ప్రజలు నిత్యం ఆయనకు పూజలు, కీర్తనలు చేస్తూ ఆనందంగా జీవించారు. సారాంశం: ఈ కథ మనకు దేవుని మహిమ, ఆయన కృప మరియు ప్రేమను గుర్తుచేస్తుంది. దేవుని మహిమను విశ్వసిస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ జీవితం గడపాలి అని ఈ కథ ద్వారా స్పష్టమవుతుంది.